జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీల పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీల పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన టీడీపీ పార్టీల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఈరోజు జనసేన టీడీపీ సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏ అంశాలపై ఇద్దరు చర్చించే అవకాశం ఉందంటారు? సుజాత, ఏదైతే జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఈ రాజమండ్రిలో సెంట్రల్ జైలు సమీపంలో ఉన్నటువంటి మంజీరామాల్లో జరగనుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితం రాజమండ్రి మధురపూడి విమానాశ్రమానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ ఏదైతే సమావేశ మందిరానికి రానున్నారు. అక్కడ ఇరు పార్టీల నేతలు అందరూ కూడా సమావేశం కానున్నారు. ఏదైతే మనం ముందుగా చెప్పుకున్నట్లు టీడీపీ ఫస్ట్ జనసేన సమన్వయ కమిటీని ప్రకటించింది 6 సభ్యులతో. అలాగే టీడీపీ కూడా 6 సభ్యులతో సమన్వయ కమిటీ ప్రకటించింది. ఈ 6 సమన్వయ కమిటీకి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు సారథ్యం వహించగా, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ సారథ్యం వహిస్తున్నారు. ఈ 6 సభ్యులతో పాటు ఇటు టీడీపీ నుంచి ఏమో నారా లోకేష్, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, మొత్తం 7 సభ్యులు ఇటు 7 సభ్యులు అటు 7 సభ్యులు ఇరు పార్టీల నుంచి సమావేశం కానున్నారు. 14 మందితో కూడిన సమావేశం మరి కాసేపట్లో ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం అయితే 3 గంటలకి ఇచ్చారు. అయితే కొంత ఆలస్యం అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇవంతా కూడా బాగా టైట్ గా ఉన్నాయి. ప్లస్ అందులో పవన్ కళ్యాణ్ రావడంతో ఒక్కసారిగా పబ్లిక్ అందరూ కూడా చాలా భారీ ఎత్తున రావడం, ఎక్కడికెక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోవడానికే 3 గంటల సమయం పట్టేటట్టు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం జనసేన టీడీపీ శ్రేణులందరూ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరిద్దరూ కలిసి ఇటు సీట్లు ఓట్లు పంపకాలు అనేది తర్వాత విషయం. ముందు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అనేది మెయిన్ ఎజెండాగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు కూడా మార్నింగ్ నారా లోకేష్ ములాఖత్ అయిన నేపథ్యంలో ఆయన కూడా ఇదే సూచించినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఇటు యాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే సీట్లు పంపకాలు ఇవన్నీ విషయం ఇదంతా కూడా తర్వాత చూసుకుందాం అని చెప్పేసి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు జనసేన వైపు నుంచి కూడా కొంత క్లారిటీ ఇచ్చినటువంటి కొంతమంది నాయకులందరూ కూడా వారు కూడా చెబుతున్నారు ఖచ్చితంగా సీట్లు పంపకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అనేది ఈ రోజే ప్రకటిస్తారని కొంత చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆ అంశం ఉండదనేది విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు ఇటు లోకేష్ అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఎందుకంటే యాత్రలు ఇటువైపు చూసుకుంటే జనసేన నుంచి వారాహి యాత్ర మళ్ళీ దసరా వెళ్ళిన తర్వాత 5వ విడత వారాహి యాత్ర స్టార్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అలాగే 25వ తారీఖు నుంచి నారా భువనేశ్వరి చేపట్టినటువంటి
నిజం గెలవాలి యాత్ర ఒకటి స్టార్ట్ అవుతుంది. నారావారిపల్లి నుంచి ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చారు. 24న తిరుపతి దర్శనం చేసుకున్న అనంతరం 25వ తారీఖు నుంచి మొత్తం నారావారిపల్లి నుంచి ఈ యాత్ర స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. అలాగే నారా లోకేష్ కూడా ముందుగా చెప్తున్నట్లు యువగలం పాదయాత్రని స్టార్ట్ చేద్దాం అనుకున్న సమయంలో ఇప్పుడు యువగలం పాదయాత్రతో బిజీగా ఉంటే ఈ న్యాయ పోరాటాలు ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతాయని చెప్పేసి సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు ఏదైతే చంద్రబాబు చేస్తున్నటువంటి భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో ఏదైతే నంద్యాలలో చంద్రబాబుని అదుపులో తీసుకున్న నేపథ్యంలో నంద్యాల నుంచే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి నారా లోకేష్ కూడా షెడ్యూల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్, భువనేశ్వరి ఈ యాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నటువంటి టీడీపీ జనసేన కేడర్ వీరిద్దరూ కూడా అందరినీ కూడా కలిసి పనిచేయాలి. ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ ఉమ్మడి ఏదైతే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా కలిసి పనిచేయాలి. తర్వాత సీట్లు విషయం ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడదామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే జనసేన అధినేత ఇప్పటికి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కొంత సాక్రిఫైస్ అనేది అవసరం. ఆ సాక్రిఫైస్ కి సిద్ధపడి ఉండాలి నాయకులందరూ కూడా అని చెప్పేసి ఆయన ఇచ్చిన సలహా మేరకు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి అప్పటికి ఇచ్చారు. ఇటు టీడీపీ శ్రేణుల్లో కూడా ఇదే మెసేజ్ వెళ్తుంది. అయితే ఇదంతా సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళడం. ఇప్పుడు మాత్రం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాగే మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన వెంటనే అనంతరం ఏదైతే ప్రెస్ మీట్ అయితే అనౌన్స్ చేశారో ఇప్పటికీ ప్రెస్ మీట్ లో క్లియర్ గా విషయాలన్నీ కూడా చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మోహన్.